ఈ సొసైటీ చిన్నప్పటి నుంచి మనకి చెప్పేది ఏంటంటే బాగా కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకుంటే ధనవంతునివి అవుతావని. సో అందరూ ఏమనుకున్నారంటే బాగా చదువుకొని మంచి డిగ్రీలు చేస్తే ధనవంతులం అవ్వచ్చు అని. కానీ నిజానికి ఎంతోమంది బాగా చదివి మంచి డిగ్రీలు చేసిన వాళ్ళు ధనవంతులు అవ్వకుండా అలానే ఉన్నారు. సో డిగ్రీ అనేది మిమ్మల్ని ధనవంతుని చేయలేదు. మరి ఎలాంటి ఎడ్యుకేషన్ మిమ్మల్ని ధనవంతుని చేస్తుంది అంటే అదే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మరి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని నేర్పించే బుక్ ఏంటి అంటే అదే రిచ్ డాడ్ పూర్ డాడ్ రిటన్ బై రాబర్ట్ కియోసాకి. రాబర్ట్ ఒక బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్, ఎడ్యుకేషన్ కోచ్. ఈ బుక్ చదివిన వారందరూ పవర్ఫుల్ రిచ్ బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్స్ అయ్యారు. మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఫండమెంటల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు. ఈ బుక్లో బేసిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని రాబర్ట్ 6 లెసన్స్గా చెప్పాడు. సో ఈరోజు వీడియోలో అసలు అంతగానం ఆ బుక్లో ఏముంది, ఒక కామన్ పర్సన్ని కూడా సక్సెస్ఫుల్గా ధనవంతుడిగా చేసేలా ఆ 6 పాఠాలలో ఏముంది, వారందరూ ఏం నేర్చుకున్నారు అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. రాబర్ట్ అమెరికాలోని హవాయి నగరంలో చాలా పేద కుటుంబంలో పుట్టాడు. రాబర్ట్కి 2 తండ్రులు ఉండేవారు. ఒకరేమో పూర్ డాడ్, ఇంకొకరేమో రిచ్ డాడ్. ఇక్కడ రాబర్ట్ వాళ్ళ సొంత డాడ్ని పూర్ డాడ్ అని పిలుస్తాడు. అండ్ రాబర్ట్ బెస్ట్ ఫ్రెండ్ అయిన మైక్ వాళ్ళ డాడ్ని రిచ్ డాడ్ అని పిలుస్తాడు. ఇక్కడ రాబర్ట్ వాళ్ళ సొంత డాడ్ అంటే పూర్ డాడ్ ఏమో చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకొని 3 ఏళ్ళు డిగ్రీ చదివి ఆ తర్వాత PhD చేశాడు. ఆ తర్వాత ఒక మంచి టీచర్ జాబ్లో చేరాడు. ఇంకొక పక్క రిచ్ డాడ్ ఏమో 8వ తరగతి కూడా చదవలేకపోయాడు. స్కూల్ నుంచి బయటికి వచ్చేసాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితాలలో పైకొచ్చారు. ఇద్దరు కష్టపడి పనిచేశారు. ఇద్దరు డబ్బు బాగా సంపాదించారు. కానీ పూర్ డాడ్ ఏమో జీవితంతో డబ్బుకి ఇబ్బంది పడుతూనే బతికాడు. రిచ్ డాడ్ ఏమో అందరికన్నా ధనవంతునిగా బ్రతికాడు. అయితే ఇక్కడ రాబర్ట్కి వాళ్ళ ఇద్దరి డాడ్స్ జీవితం మీద కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేవారు. కానీ వాళ్ళిద్దరూ వేరు సలహాలు ఇచ్చేవారు. అవేంటో చూద్దాం. ఒకరేమో మంచి మార్కులు తెచ్చుకుంటూ కష్టపడి చదివి ఒక డిగ్రీయో లేదా ఒక బీటెక్ చేస్తే మంచి కంపెనీలో ఒక ఉద్యోగం దొరుకుతుంది అనేవాడు. ఇంకొకరేమో కష్టపడి చదువుకుంటే ఏదైనా ఒక కంపెనీని కొనగలుగుతావు లేదా ఒక బిజినెస్ని పెట్టే అవకాశం ఉంది అనేవాడు. ఒకరేమో డబ్బు వల్లే అన్ని అరిష్టాలకు ఇబ్బందులకు మూలం అంటాడు. ఇంకొకరేమో డబ్బు లేకపోవడం వల్లనే అన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని అంటారు. పూర్ డాడ్ ఏమో డబ్బేమీ ముఖ్యం కాదు అంటాడు. రిచ్ డాడ్ ఏమో డబ్బే ముఖ్యం అని అంటాడు. ఇలా వీళ్ళిద్దరి వేరు ఆలోచనలకి రాబర్ట్ ఎవరిది వినాలో కన్ఫ్యూజ్ అయ్యేవాడు. నాకు తెలిసి మీ లైఫ్లో కూడా మీ పేరెంట్సో లేదా మీ రిలేటివ్సో ఇలా మీకు వేరు సలహాలు ఇచ్చే ఉంటారు. మరి మీరు అలాంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అయ్యేవారో, ఎవరి సలహా వినేవారో కింద కమెంట్ చేయండి. ఇక రాబర్ట్ మొత్తానికి డబ్బు గురించి నేర్చుకోవాలని అనుకున్నాడు. అందుకే వాళ్ళ రిచ్ డాడ్ సలహాలు తీసుకోవాలని, ఆయన దగ్గరే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాబర్ట్కి రిచ్ డాడ్ మొత్తం 6 లెసన్స్ చెప్పాడు, నేర్పించాడు. అవేంటో మనం ఒకటి తర్వాత ఒకటి డీటెయిల్గా చెప్పుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు. ఇక రాబర్ట్ అండ్ మైక్ రిచ్ డాడ్ దగ్గర నేర్చుకుందామని వెళ్ళారు. రిచ్ డాడ్ వాళ్ళిద్దరికీ తన దగ్గర పని చేయించుకున్నాడు. ప్రతి శనివారం 3 గంటల సేపు గంటకి 10 సెంట్ల జీతం చొప్పున వాళ్ళని పనిలో పెట్టుకున్నాడు. కొన్ని వారాల పాటు ఇద్దరు రిచ్ డాడ్ దగ్గర పనిచేశారు. ఒకరోజు రాబర్ట్కి రిచ్ డాడ్ దగ్గర పనిచేయడం చిరాకు పుట్టి, విసుగు పుట్టి పని మానేయాలని అనుకున్నాడు. అప్పుడు రిచ్ డాడ్ అంటాడు, అతన్ని అలా పని చేయించడానికి కారణం రాబర్ట్ కూడా అందరిలాగా డబ్బు కోసం పని చేస్తాడా లేదా అని. అలాగే మన రియల్ లైఫ్లో కూడా చాలామంది వాడెవడి కిందనో ప్రతిరోజు 7-8 గంటలు పని చేసుకుంటూ బ్రతుకుతారు. వాళ్ళందరూ డబ్బు కోసం పనిచేస్తారు. ఈ జాబ్ చేసే వాళ్ళందరికీ రాబర్ట్ లాగానే విసుగు పుడుతుంది. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తే ప్రమోషన్ వచ్చి ఎక్కువ శాలరీ వస్తుంది, ఇక వాళ్ళ సమస్యలు మొత్తం తీరుతాయి అని అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ అర్థం కానిది ఏంటంటే జీవితాంతం డబ్బు కోసం పనిచేస్తూ ఉంటే ఎన్ని ప్రమోషన్లు వచ్చినా, ఎంత శాలరీ వచ్చినా సమస్యలు అస్సలు తీరవు. వాళ్ళందరికీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవటమే అసలు సమస్య అని గ్రహించలేరు. ఈ జాబ్ చేసేవాళ్ళు, జాబ్ చేయాలనుకున్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే రోజు పొద్దున్నే లేవటం, ఆఫీస్కి వెళ్ళటం, బిల్లులు చెల్లించటం, లేవటం, ఆఫీస్కి వెళ్ళటం, బిల్లులు చెల్లించటం, ఇలా వాళ్ళ జీవితంతో మొత్తం తిరుగుతూ ఉంటుంది. దీన్నే రాబర్ట్ ర్యాట్ రేస్ అని అంటాడు. మీరు అందరూ ఈ ర్యాట్ రేస్లో అస్సలు పడకండి. రిచ్ డాడ్ రాబర్ట్తో చివరిగా పనిలో జీతం గురించి మర్చిపోయి డబ్బు చేత పని చేయించుకోవడం ఎలాగో ఆలోచించండి, అవకాశాల కోసం చూడండి అని చెప్పి వెళ్ళాడు. రాబర్ట్ అండ్ మైక్ అలా కొన్ని వారాల పాటు పనిచేశారు. ఒకరోజు రాబర్ట్ అక్కడ పనిచేసే మిసెస్ మార్టిన్ అనే ఆవిడ పాత కామిక్ బుక్స్ని పారేయటం చూశాడు. రాబర్ట్కి కామిక్ బుక్స్ అంటే చాలా ఇష్టం. ఆ పాత కామిక్ బుక్స్ని తనకి ఇవ్వమన్నాడు రాబర్ట్. ఆ పాత బుక్స్ని మైక్ వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లో వాటిని పెట్టి ఒక లైబ్రరీగా మార్చారు. మైక్ చెల్లిని ఆ లైబ్రరీ దగ్గర ఉండమని వచ్చిన ఒక్కో పిల్లల దగ్గర 10 సెంట్లు తీసుకోమన్నాడు. ఇక రాబర్ట్ అండ్ మైక్ మొత్తం $9 సంపాదించారు. ఇలా రాబర్ట్ తను నేర్చుకున్న ఫస్ట్ లెసన్ డబ్బు కోసం పని
చెయ్యొద్దు అనే దాన్ని పాటించాడు. అందుకే కామిక్ బుక్స్ని వాళ్ళ సొంత బిజినెస్గా స్టార్ట్ చేసి డబ్బు చేత ఎలా పనిచేయించుకోవడమో నేర్చుకున్నాడు. ఇక్కడ మీరందరూ కూడా ఒకవేళ జాబ్ చేస్తూ ఉంటే జాబ్ చేయండి. మీ ఖాళీ సమయంలో డబ్బే మీకోసం పనిచేసేలా అలాంటి బిజినెస్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి అని ఆలోచించండి. అవకాశాల కోసం చూడండి. ఒకవేళ మీరు యంగ్స్టర్స్ అయితే ఇప్పటి నుంచే డబ్బే మీకోసం పని చేయాలి అనే మైండ్ సెట్తో ఉండండి. ఒకవేళ మీరు డబ్బు కోసం పని చేసినా కూడా ఎక్కువ కాలం అస్సలు పని చేయకండి. సెకండ్ లెసన్, వై టీచ్ ఫైనాన్షియల్ లిటరసీ. అసలు ఫైనాన్షియల్ లిటరసీ ఎందుకు నేర్చుకోవాలి? ఒక ఇల్లు కట్టేటప్పుడు దాని పునాది ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అలాగే ధనవంతులం అవ్వాలి అంటే ఫైనాన్షియల్ లిటరసీ అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఫైనాన్షియల్ లిటరసీ అంటే మనం సంపాదించిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది, ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఉంచుకుంటున్నాం, డబ్బుని మేనేజ్ చేయటం ఎలా అనేదే ఫైనాన్షియల్ లిటరసీ. ఈ ఫైనాన్షియల్ లిటరసీలో 4 భాగాలు ఉంటాయి. నెంబర్ 1 ఇన్కమ్, అంటే మనకి ప్రతి నెల వచ్చే శాలరీ. నెంబర్ 2 ఎక్స్పెన్స్, అంటే రోజు లేదా నెలవారీ ఖర్చులు. నెంబర్ 3 అసెట్స్, అంటే మీరు ఏదైనా ఒక వస్తువుని లేదా ప్రాపర్టీని కొంటే దాని నుంచి ఇన్కమ్ వస్తే అది అసెట్. నెంబర్ 4 లయబిలిటీ, అంటే అప్పులు. మీరు ఒక వస్తువుని కొని దానికోసం తిరిగి డబ్బు చెల్లిస్తే అది లయబిలిటీ. ఇక్కడ మీరందరూ ఒక ఇంపార్టెంట్ విషయంని తెలుసుకోవాలి. అదేంటంటే అసెట్స్ అండ్ లయబిలిటీ మధ్యన డిఫరెన్స్ ఏంటి అని. ఇది చాలామంది లైట్ అని అనుకుంటారు. అలా అనుకోకండి. వీటి డిఫరెన్స్ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అసెట్స్ అనేది మీ జేబులో డబ్బు పెడుతుంది, లయబిలిటీ అనేది మీ జేబులోంచి డబ్బుని తీసేస్తుంది. ఇక్కడ ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ని ఇన్కమ్ స్టేట్మెంట్ అని అంటారు, అండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ని బ్యాలెన్స్ షీట్ అని అంటారు. దీన్ని మొత్తాన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అంటారు. ఇప్పుడు చూపించే డయాగ్రామ్ ఒక అసెట్ యొక్క క్యాష్ ఫ్లో ప్యాటర్న్ చెప్తుంది. అసెట్ అనేది ఇన్కమ్ ద్వారా డబ్బుని మీ జేబులో పెడుతుంది. ఈ డయాగ్రామ్ ఒక లయబిలిటీ యొక్క క్యాష్ ఫ్లో ప్యాటర్న్ చెప్తుంది. లయబిలిటీ అనేది ఎక్స్పెన్స్ ద్వారా జేబులోంచి డబ్బుని తీసేస్తుంది. ఇక్కడ మీకు ఫైనాన్షియల్ వర్డ్స్ అండ్ నంబర్స్ తెలియకపోతే మీరు చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. అందుకే మీరు ఫైనాన్షియల్ వర్డ్స్ అండ్ నెంబర్స్లో లిటరేట్గా ఉండండి. ప్రపంచంలో మొత్తం 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. నెంబర్ 1 పూర్ పీపుల్, నెంబర్ 2 మిడిల్ క్లాస్ పీపుల్, నెంబర్ 3 రిచ్ పీపుల్. వీళ్ళందరి యొక్క క్యాష్ ఫ్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. నెంబర్ 1 పూర్ పీపుల్. వీళ్ళు జాబ్ చేస్తారు. ప్రతి నెల శాలరీ ఇన్కమ్ రూపంలో వస్తుంది. ఆ వచ్చిన ఇన్కమ్ వాళ్ళ ఫుడ్కి, బట్టలకి, రెంట్కి, ట్రాన్స్పోర్ట్కి, ట్యాక్సెస్కి, ఎక్స్పెన్సెస్ రూపంలో మొత్తం ఇన్కమ్ అయిపోతుంది. ఇక వీళ్ళకి అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏమీ ఉండవు. వీళ్ళు జాబ్ లేకపోతే అస్సలు బ్రతకలేరు. నెంబర్ 2 మిడిల్ క్లాస్ పీపుల్. వీళ్ళు కూడా జాబ్ చేస్తారు. ప్రతి నెల శాలరీ ఇన్కమ్ రూపంలో వస్తుంది. ఆ వచ్చిన ఇన్కమ్ లయబిలిటీస్గా ఉన్న మోర్టేజ్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డ్ డెబ్ట్, స్కూల్ లోన్స్కి మోర్టేజ్ పేమెంట్స్ అని, కార్ పేమెంట్స్ అని, క్రెడిట్ కార్డ్ పేమెంట్, స్కూల్ లోన్ పేమెంట్ అని ఎక్స్పెన్సెస్ రూపంలో ఇన్కమ్ మొత్తం వాటికే అయిపోతుంది. ఇక వీళ్ళకి అసెట్స్ అనేవి ఏమీ ఉండవు. వీళ్ళకి జాబ్ లేకున్నా కూడా వాళ్ళకున్న సేవింగ్స్తో కొంతకాలం బ్రతకొచ్చు. నెంబర్ 3 రిచ్ పీపుల్. వీళ్ళు బిజినెస్ని బిల్డ్ చేసి ఇన్వెస్టింగ్ ద్వారా అసెట్స్ కింద రియల్ ఎస్టేట్ని, స్టాక్స్ని, బాండ్స్ని, ప్రాపర్టీస్ని సొంతం చేసుకుంటారు. అవి ప్రతి నెల రెంటల్ ఇన్కమ్, డివిడెండ్స్, ఇంట్రెస్ట్, రాయల్టీస్ రూపంలో ఇన్కమ్ ద్వారా సంపాదిస్తారు. ఇకపోతే లయబిలిటీస్, మోర్టేజ్, కన్జ్యూమర్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ఉంటాయి. ఇవి మోర్టేజ్ పేమెంట్స్ అని, ట్యాక్సెస్ అని ప్రతి నెల ఎక్స్పెన్సెస్ రూపంలో కడతారు. వీళ్ళు పని చేయకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతకగలరు. ఈ 3 డయాగ్రామ్స్ అనేవి ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ లైఫ్లో క్యాష్ ఫ్లోని ఎలా హ్యాండిల్ చేస్తారో చెప్తుంది. ఈ కథలో పూర్ డాడ్ ఏమో ఇల్లుని ఆస్తి అని అంటాడు, రిచ్ డాడ్ మాత్రం అప్పు అని అంటాడు. ఎందుకంటే ఒకసారి మీరు ఇల్లు కొంటే దాని క్యాష్ ఫ్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూడండి. మీరు మోర్టేజ్ కింద, అంటే లోన్ తీసుకొని ఒక ఇల్లు కొన్నారు. ఇక్కడ ఈ మోర్టేజ్ అనేది లయబిలిటీ కింద వస్తుంది. ఇక తర్వాత ఈ తీసుకున్న లోన్కి ఈఎంఐ కట్టడం, అంటే మోర్టేజ్ పేమెంట్స్ అని, అండ్ ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, యూటిలిటీస్ అన్ని చాలా ఖర్చులు ఉంటాయి. ఇక్కడ మీరు ప్రతి నెల సంపాదించిన ఇన్కమ్ ఆ ఖర్చులు కట్టడానికే అయిపోతుంది. సో మన రూల్ ప్రకారం అసెట్ అంటే మీ జేబులో డబ్బు పెడుతుంది, లయబిలిటీ అంటే జేబులోంచి డబ్బుని తీసేస్తుంది. ఇక్కడ ఇల్లు అనేది ప్రతి నెల మీ జేబులోంచి డబ్బు తీసేస్తుంది కాబట్టి ఇల్లు అనేది ఒక లయబిలిటీ. ఇక్కడ నేను మిమ్మల్ని ఇల్లు కొనుక్కోవద్దు అని అనడం లేదు. మీకు ఎప్పుడైతే ఇల్లు కొనుక్కోవాలి అని అనిపించినప్పుడు ముందుగా మీరు అసెట్స్ని కొనండి. అవి జనరేట్ చేసే క్యాష్ ఫ్లోతో ఇల్లు కొనండి. ఇప్పుడు చూపించే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి పూర్ డాడ్ అండ్ రిచ్ డాడ్వి. పూర్ డాడ్ లాగా ఉండే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది పీపుల్ ఎవరైతే ర్యాట్ రేస్లో ఇరుక్కొని ఉండే పీపుల్ది కూడా ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటుంది. ఇంకొక పక్క రిచ్ డాడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ధనవంతుల ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటుంది.
ఇక్కడ పేదవారు ఇంకా పేదవాళ్ళుగా కావడానికి కారణం ఏంటిదంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా పూర్డెడ్ లాగా ఉండడం. అంటే ఇన్కమ్ ఎంత ఉంటుందో అంతే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అసెట్స్ ఏమో తక్కువ ఉంటాయి, లయబిలిటీస్ ఏమో ఎక్కువగా ఉంటాయి. అండ్ ధనవంతులు ఇంకా ధనవంతులు కావడానికి కారణం వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా రిచ్ డాడ్ లాగా ఉంటుంది. అంటే ఎక్స్పెన్సెస్ కన్నా ఎక్కువ ఇన్కమ్, లయబిలిటీస్ కన్నా ఎక్కువ అసెట్స్. ఇది ఫైనాన్షియల్ లిటరసీ అంటే. నెంబర్ 3, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీ పని నువ్వు చేసుకో. మనం ప్రీవియస్ లెసన్లో చెప్పుకున్నట్టు చాలామంది పీపుల్ డబ్బు కోసం పనిచేస్తారు, ఇతరుల కోసం పనిచేస్తారు, కానీ తమ కోసం అస్సలు పనిచేయరు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే మొదట కంపెనీ ఓనర్ల కోసం పనిచేస్తారు, తర్వాత ట్యాక్సెస్ చెల్లించడం ద్వారా ప్రభుత్వం కోసం పనిచేస్తారు, చివరిగా బ్యాంకర్ కోసం తాకట్టు పెట్టిన వాటి మీద ఈఎంఐ చెల్లించడం కోసం పనిచేస్తారు. ఇక్కడ ఇలాంటి వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే నీ పని నువ్వు చేసుకో. ఈరోజు డబ్బు కోసం జనం తరచూ ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే వాళ్ళు జీవితాంతం ఇంకొకరి కోసం పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు వాడెవడి కోసమో జీవితం అంతా కష్టపడి పనిచేసినప్పటికీ చివరికి తమకంటూ ఏమీ ఉంచుకోరు. అందుకే జీవితం అంతా వాడెవడి కోసమో అస్సలు పనిచేయవద్దు, వాడెవడినో ధనవంతుని చెయ్యొద్దు. నీ పని నువ్వు చేసుకో, నీ బిజినెస్ నువ్వు చేసుకో, నీ కోసం పని చేసుకో. నెక్స్ట్ మీరు మీ వృత్తికి మీ వ్యాపారానికి తేడా తెలియాలి. ఇంకా క్లియర్గా అర్థం కావడానికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. రే క్రాక్ మెక్డొనాల్డ్స్ కంపెనీ ఓనర్. మనందరికీ తెలిసినట్టు రే క్రాక్ హ్యాంబర్గర్ బిజినెస్ని చేస్తాడు అని, కానీ నిజానికి అతను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఎలా అంటే మెక్డొనాల్డ్స్ కంపెనీ వివిధ ప్రాంతాల్లో దేశాల్లో ల్యాండ్ని కొని అక్కడ ఫ్రాంచైజీని ఏర్పాటు చేసి ఆ ఫ్రాంచైజీని లీజ్కి ఇస్తుంది. ఇక్కడ కంపెనీకి ఆ ఫ్రాంచైజ్ ద్వారా సేల్స్ లేదా ప్రాఫిట్ కమిషన్ వస్తుంది. ఇక్కడ ఫ్రాంచైజీ అంటే ఒక కంపెనీ తన బిజినెస్ రైట్స్ని వేరే వ్యక్తులకి ఇస్తుంది, బదులుగా ఆ వ్యక్తి కమిషన్ పే చేయాలి. అండ్ ఇంకా కంపెనీకి ఆ ఫ్రాంచైజ్ ద్వారా రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రెంటల్ ఇన్కమ్ ద్వారానే మెక్డొనాల్డ్స్ కంపెనీ చాలా డబ్బు సంపాదిస్తుంది. ఇక్కడ రే క్రాక్ తన వృత్తికి వ్యాపారానికి తేడా బాగా గమనించాడు. తన వృత్తి ఏమో హ్యాంబర్గర్స్ని అమ్మడం, కానీ తన బిజినెస్ ఏమో రియల్ ఎస్టేట్ని అమ్మడం, కొనడం. అలాగే మీరు కూడా మీ వృత్తికి మీ వ్యాపారానికి తేడా గమనించండి. ఒకవేళ మీ వృత్తి ఏదో ఒక జాబ్ చేయడం అయితే దాంతోపాటుగా మీ వ్యాపారాన్ని అంటే మీ బిజినెస్ని మీరు బిల్డ్ చేయండి. ఇలాగే రాబర్ట్ కూడా తను మెరైన్ క్రాప్స్లో జిరాక్స్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ దాంతోపాటుగా బిజినెస్ని చేసేవాడు. ఎలా అంటే ముందుగా తను చిన్న చిన్న స్టాక్స్ని రియల్ ఎస్టేట్ని అమ్మడం కొనడం చేయడం ద్వారా తన అసెట్ కాలంని చాలా బలంగా పరుచుకున్నాడు. అలా ఇన్వెస్ట్మెంట్స్ని కంపెనీని విశ్లేషించడం చేసేవాడు. దాని ద్వారా ఒక సొంత కంపెనీని ప్రారంభించడం, అభివృద్ధి చేయడం ఎలాగో తనకు అర్థమయ్యి ఇక బిజినెస్ని స్థాపించాడు. అలాగే మీరు కూడా మీ సొంత బిజినెస్ని బిల్డ్ చేయాలి అంటే ముందుగా మీ అసెట్ కాలంని చాలా స్ట్రాంగ్గా చేసుకోండి. ఎలా అంటే అసెట్స్లో ఇన్వెస్ట్ చేయండి. అది స్టాక్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ లేదా ఇంకేమైనా. ఇలా నేను మీ అసెట్ కాలంని బలంగా ఉంచుకోమని ఎందుకంటున్నానంటే చాలామంది పీపుల్ వాళ్ళ సొంత బిజినెస్ని మొదలు పెడదాం అనుకునే వాళ్ళు చేసే జాబ్ని వదిలేస్తారు. అలాంటి 100 కంపెనీల్లో 99 కంపెనీలు సక్సెస్ కావు. ఎందుకంటే ఒక బిజినెస్ని పెట్టడం అంటే అంత ఈజీ కాదు, అలా అని అంత కష్టమేమీ కాదు. అందులో కూడా కొన్ని ఒడదొడుకులు ఉంటాయి. అందుకే ఒక్కసారి మీ అసెట్ కాలం చాలా బలంగా అయ్యాక మీరు చేసే ఉద్యోగం అలానే ఉంచుకోండి. మెల్లమెల్లగా సైడ్కి మీ బిజినెస్ని మొదలు పెట్టండి, చేస్తూ ఉండండి. ఒక్కసారి మీ బిజినెస్ స్ట్రాంగ్ అయ్యాక మీ జాబ్ని వదిలేసి కంప్లీట్గా మీ బిజినెస్ని చూసుకోండి. మీ పని మీరు చేసుకోండి, మీకోసం పని చెయ్యండి. 4th లెసన్, ద హిస్టరీ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ పవర్ ఆఫ్ కార్పొరేషన్స్. అసలు మొదట్లో ఈ ట్యాక్సెస్ అనేవి మొత్తానికి లేవు, కానీ అప్పట్లో జరిగే యుద్ధం సమయంలో ఖర్చులకి భరించడం కోసం ప్రభుత్వం ప్రజల మీద పన్నులు విధించేది. అలా 1799 నుంచి 1816 వరకు నెపోలియన్తో యుద్ధం అప్పుడు బ్రిటన్, 1861 నుంచి 1865 వరకు జరిగిన అమెరికా యుద్ధం సమయంలో పన్నులు వసూలు చేశారు. ఒక్కసారి గవర్నమెంట్ పన్నుల నుంచి వచ్చిన డబ్బుని చూసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ విధించారు. ప్రభుత్వాలు అందరి మీద ట్యాక్స్ విధించడంతో పేదవారు, మధ్యతరగతి వారు ట్యాక్స్ కట్టడానికి చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ధనవంతులు తెలివిగా ఆ ట్యాక్సెస్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేసేవారంటే వాళ్ళ ఆస్తులని అంటే ఏదైనా ల్యాండ్ కానీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని అమ్మినప్పుడు దాని నుంచి వచ్చిన ప్రాఫిట్స్ మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టకుండా ఆ వచ్చిన ప్రాఫిట్స్తో ఇంకో పెద్ద ప్రాపర్టీని కొనేవారు. ఇలా ధనవంతులు ఆ ట్యాక్సెస్ని కట్టకుండా తప్పించుకునేవారు. ఇది లీగలే. యాజ్ పర్ అమెరికన్ లా ప్రకారం సెక్షన్ 1031 ఎక్స్చేంజ్ అండ్ యాజ్ పర్ ఇండియన్ లా ప్రకారం సెక్షన్ 54 ఎక్స్చేంజ్ ట్యాక్స్ కోడ్. ధనవంతులు ఈ ట్యాక్సెస్ నుంచి
తప్పించుకోవడానికి ఇంకో మెథడ్ వాడేవారు. అదేంటంటే వాళ్ళు ఒక కార్పొరేషన్ లేదా ఒక కంపెనీని సొంతం చేసుకునేవారు. ఇక వాళ్ళు కంపెనీ బోర్డ్ మీటింగ్స్ అని వేరే దేశాల్లో గడపవచ్చు. అక్కడ అయ్యే ఖర్చులు, వాళ్ళ కార్ ఖర్చు, వాళ్ళ తిండి ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చులు, ఇలా చాలా ఖర్చులని ఆ కార్పొరేషన్ ఖర్చుల కింద వేసేవారు. ఇలా ధనవంతులు ఆ ట్యాక్సెస్ నుంచి కట్టకుండా ఉండడం లేదా తగ్గించుకోవడం చేసేవారు. మీకు కూడా ఇలాంటి తెలివితేటలు రావాలి అంటే మీకు 4 రంగాలలో స్కిల్స్ అనేవి ఉండాలి. నెంబర్ 1 అకౌంటింగ్. అకౌంటింగ్ అనేది ఫైనాన్షియల్ లిటరసీ అండ్ నెంబర్స్ని చదవడం. మీరు ఒక కంపెనీని లేదా కార్పొరేషన్ని బిల్డ్ చేయాలి అంటే ఇది నెంబర్ 1 స్కిల్. ఇక్కడ ఫైనాన్షియల్ లిటరసీ అంటే మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని, అందులో ఉండే నెంబర్స్ని చదవగలగాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు ఒక బిజినెస్ యొక్క స్ట్రెంత్ అండ్ వీక్నెస్ని తెలుసుకోవచ్చు. నెంబర్ 2 ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ అంటే డబ్బుని సంపాదించే సైన్స్. ఇందులో స్ట్రాటజీస్ అండ్ ఫార్ములాస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నెంబర్ 3 అండర్స్టాండింగ్ మార్కెట్స్. మార్కెట్స్ని అర్థం చేసుకోవడం అంటే సప్లై అండ్ డిమాండ్లో ఉండే సైన్స్. మార్కెట్ యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలియాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ యొక్క ఫండమెంటల్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ తెలియాలి. నెంబర్ 4 ద లా. ఒక కార్పొరేషన్ అనేది ముందు చెప్పిన టెక్నికల్ స్కిల్స్ అయిన అకౌంటింగ్, ఇన్వెస్టింగ్ అండ్ మార్కెట్స్తో గ్రోత్ ఉంటుంది. ఒక పర్సన్ ఎవరైతే లాలో ఉండే లీగల్ ట్యాక్స్ కోడ్ లూప్ హోల్స్ అండ్ లీగల్ ట్యాక్స్ అడ్వాంటేజెస్ని అర్థం చేసుకుంటారో అండ్ ఒక కార్పొరేషన్ ఇచ్చే ప్రొటెక్షన్స్ని అర్థం చేసుకుంటాడో అతను మాత్రమే చాలా త్వరగా రిచ్ అవుతాడు. ఇక్కడ కార్పొరేషన్ ఎలా ట్యాక్స్ అడ్వాంటేజ్ ఇస్తుంది అంటే ఫస్ట్ కార్పొరేషన్ ఓనర్స్ డబ్బు సంపాదిస్తారు, తర్వాత ఖర్చులు పెడతారు, ఇక మిగిలిన డబ్బుని ట్యాక్స్ రూపంలో కడతారు. కానీ ఎంప్లాయీస్ మాత్రం ఫస్ట్ డబ్బు సంపాదిస్తారు, తర్వాత ట్యాక్స్ కడతారు, ఇక మిగిలిన డబ్బుతో ఆ నెల మొత్తం సరిపెట్టుకుంటూ బ్రతుకుతారు. ఇలా ధనవంతులు లీగల్గా ట్యాక్స్ లూప్ హోల్స్ని వాడతారు. అందుకే మీరందరూ కూడా ఇంకా డీటెయిల్గా ఈ లీగల్ ట్యాక్స్ అడ్వాంటేజెస్ గురించి అండ్ పవర్ ఆఫ్ కార్పొరేషన్స్ గురించి తెలుసుకోండి. వాటి మీద నవల్స్ చదవండి. 5th లెసన్ ద రిచ్ ఇన్వెంట్ మనీ. ధనవంతులు డబ్బుని సృష్టిస్తారు. రాబర్ట్ క్యాప్టో అనే ఒక గేమ్ని కనిపెట్టాడు. ఇందులో 2 దారులు ఉంటాయి. ఒకటి బయట ఉంటుంది, దీన్ని ఫాస్ట్ ట్రాక్ అని అంటారు. రెండోది లోపల ఉంటుంది, దాన్ని ర్యాట్ రేస్ అని అంటారు. ఇక్కడ ఒక ర్యాట్ లోపల నుంచి బయటికి వచ్చి ఫాస్ట్ ట్రాక్లోకి రావడమే ఈ గేమ్. పీపుల్ ఎవరైతే కష్టపడి చదువుకొని ఒక కంపెనీలో జాబ్ తెచ్చుకొని రోజు పొద్దున్నే లేవటం, ఆఫీస్కి వెళ్ళటం, బిల్లులు చెల్లించడం, లేవటం, ఆఫీస్కి వెళ్ళటం, బిల్లులు చెల్లించడం, ఇలా వాళ్ళ జీవితం అంతా ఇంకొకరి కోసం, డబ్బు కోసం పనిచేసే వారినే రాబర్ట్ ఈ ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయారు అని అంటాడు. ఈ ర్యాట్ రేస్ నుంచి బయటపడడానికి ఒక్కటే దారి. మీకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, బిజినెస్ గురించి, ఇన్వెస్టింగ్ గురించి తెలియాలి, మీ బిజినెస్ మీరు క్రియేట్ చేసుకోవాలి. దాంతోపాటుగా మీకు ధనవంతులలాగా డబ్బు ఎలా సృష్టించాలో తెలియాలి. కానీ ఇక్కడ చాలామంది పీపుల్ డబ్బు సంపాదించడానికి నా దగ్గర డబ్బు లేదు అని ఆగిపోతారు. కానీ నేను ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్తో డబ్బు లేకున్నా కూడా డబ్బుని ఎలా సృష్టించాలో రాబర్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. రాబర్ట్ ఏం చేసేవాడంటే రియల్ ఎస్టేట్ ఆఫీస్లకు వెళ్ళేవాడు. ఒకరోజు రాబర్ట్కి అక్కడ 1,00,000 ఖరీదు చేసే ఇల్లు 75,000కి దొరికింది. కానీ రాబర్ట్ అక్కడ కొనకుండా అలాంటి వాటిని బేరం చేయడానికి దివాలా కేసులు చూసే లాయర్ల ఆఫీస్కు వచ్చాడు. ఎందుకంటే అక్కడ ఆ 75,000 ఇల్లు ఇంకా చాలా తక్కువ ధరకే వస్తుంది కాబట్టి. అలా రాబర్ట్కి ఆ 75,000 ఇల్లు 30,000కి దొరికింది. రాబర్ట్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర 2,000 అప్పు తీసుకొని లాయర్కి 2,000 డౌన్ పేమెంట్ చేశాడు. ఇక రాబర్ట్ 30,000 ఒక కాడ అప్పు తీసుకొని కట్టాడు. ఒక్కసారి లీగల్గా ఆ ప్రాపర్టీ రాబర్ట్ది అయ్యాక రాబర్ట్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాడు. ఏమని అంటే 75,000 ఖరీదు చేసే ఇల్లు 60,000కి అమ్మబడను, డబ్బుని వెంటనే కట్టాల్సిన అవసరం లేదు అని యాడ్ వేశాడు. ఒక 2 రోజుల తర్వాత రాబర్ట్కి ఒక బయ్యర్ దొరికాడు. ఆ బయ్యర్ ఇల్లు మొత్తం చూసి కొన్నాడు. లీగల్ ప్రొసీజర్ అంతా ఫినిష్ చేసి 2,000 ప్రాసెసింగ్ ఫీ కింద రాబర్ట్ తీసుకున్నాడు. ఈ 2,000ని రాబర్ట్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు. సో ఇక్కడ రాబర్ట్ ఆ ఇల్లుని 30,000కు కొని 60,000కు అమ్మాడు. కాబట్టి రాబర్ట్ 30,000ని సంపాదించాడు. ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూసినట్టయితే రాబర్ట్ లయబిలిటీస్లో తను అప్పు తీసుకున్న 30,000 ఉంటుంది. ఈ లయబిలిటీ రాబర్ట్కి ఇంట్రెస్ట్ పేమెంట్, ట్యాక్సెస్ అని 2 ఎక్స్పెన్సెస్ మాత్రమే ఉంటాయి. ఇక తన అసెట్ కాలంలో తను సంపాదించిన 30,000 ఉంటాయి. ఇక్కడ బయ్యర్ మొత్తం 60,000 అమౌంట్ని రాబర్ట్కి వెంటనే ఇవ్వడం లేదు కాబట్టి ఆ బయ్యర్ ఒక ప్రామిసర్ నోట్ మీద సైన్ చేస్తాడు. ఏమని అంటే తను ఆ 60,000 అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ కూడా కడతా అని. ఇక్కడ లయబిలిటీస్కి ఆ 30,000 ఒక కట్ చేసినప్పటికీ తన అసెట్లో ఉన్న 30,000కి ఒక 10% ఇంట్రెస్ట్ మీద రాబర్ట్కి ప్రతి నెల ఎలాంటి ట్యాక్స్ లేకుండా 3,000 క్యాష్ ఫ్లోగా వస్తుంది. ఇలా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఉంటే డబ్బు లేకున్నా కూడా డబ్బు సృష్టించవచ్చు. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ నుంచి మీరు 3 స్కిల్స్ నేర్చుకోవాలి. నెంబర్ 1 ఫైండ్ అన్ ఆపర్చునిటీ. మీరు వేరే వాళ్ళు చూడని ఆపర్చునిటీని మీ మైండ్తో చూడాలి. ఒకసారి రాబర్ట్ ఒక పాత ఇంటిని కొన్నాడు. చాలామంది ఎందుకు కొంటున్నారని ఆశ్చర్యపోయారు. కానీ అక్కడ రాబర్ట్ చూసింది ఏంటిదంటే ఆ పాత ఇంటితో పాటు ఇంకొంచెం పీస్ ఆఫ్ ల్యాండ్ వస్తుంది అని. రాబర్ట్ ఆ ఇల్లుని కొన్నాక ఆ ఇల్లుని మొత్తం కూల్చేసి ఆ ల్యాండ్ మొత్తాన్ని డబుల్ రేట్కి ఒక బిల్డర్కి అమ్మాడు. ఇలా మీరు కూడా మీ మైండ్తో ఎవరు చూడండి మీ చుట్టూ
ఉన్న ఆపర్చునిటీస్ని చూడండి. నెంబర్ 2, రేజింగ్ మనీ. చాలామంది పీపుల్ ఏదైనా పని మొదలు పెట్టడానికి, కొనడానికి నా దగ్గర డబ్బులు లేదు, నాకు బ్యాంక్ లోన్ ఇవ్వడం లేదు అని ఆగిపోతారు. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చెప్పినట్టు రాబర్ట్ దగ్గర కూడా ఏమీ డబ్బు లేదు, అయినా కూడా డబ్బుని రేస్ చేశాడు. అలాగే మీరు కూడా మీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ని పెంచుకొని క్రియేటివ్ ఫైనాన్సింగ్ మెథడ్స్ని వాడుకొని డబ్బుని సంపాదించండి. నెంబర్ 3, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ స్మార్ట్ పీపుల్. మీరు ఎప్పుడూ మీకన్నా తెలివితేటలు ఎక్కువగా, ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉన్న వారితో ఉండండి. ఎందుకంటే మీకు ఏదైనా అడ్వైస్ కోసం మీకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉన్న వారిని అడిగితే మీరు బెటర్ డెసిషన్స్ తీసుకోగలరు అండ్ సక్సెస్ని అచీవ్ చేయగలుగుతారు. ఇవన్నీ ఉంటే మీరు కూడా ధనవంతులలాగా డబ్బుని సృష్టించగలరు. 6th లెసన్, వర్క్ టు లెర్న్, డోంట్ వర్క్ ఫర్ మనీ. నేర్చుకునేందుకు పనిచేయండి, డబ్బు కోసం పనిచేయకండి. పూర్ డాడ్కి ఏమో జాబ్ సెక్యూరిటీ అంటే సర్వస్వం, కానీ రిచ్ డాడ్కి నేర్చుకోవడం అంటే సర్వస్వం. పూర్ డాడ్ ఎప్పుడు రాబర్ట్ని జాబ్ చెయ్యి అని అనేవాడు, కానీ రిచ్ డాడ్ మాత్రం జాబ్ అంటే జస్ట్ ఓవర్ బ్రోక్ అని అంటాడు. అంటే మన జీవితం జాబ్ చేస్తే ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి, పగిలిపోతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అస్సలు ఉండదు అని. రిచ్ డాడ్ ఎప్పుడు డబ్బు కోసం పనిచేయవద్దు, నేర్చుకోవడం కోసం పని చేయాలి అని అనేవాడు. అందుకే రాబర్ట్ సేల్స్ నేర్చుకోవడానికి జిరాక్స్ షాప్లో కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. అందుకే మీరు కూడా ఏ పని చేసినా అందులో మీరు ఏం నేర్చుకుంటారు, ఏం స్కిల్ నేర్చుకుంటారు అని చూడండి. ఎందుకంటే చాలామంది పీపుల్ ఒక సెక్యూర్ జాబ్ తెచ్చుకొని డబ్బు కోసం, జాబ్ ఇచ్చే బెనిఫిట్స్, సెక్యూరిటీ కోసం పనిచేస్తారు. కానీ వాళ్ళకి తెలియని ఏంటంటే అవి షార్ట్ టర్మ్ రిజల్ట్స్ మాత్రమే ఇస్తాయి. అందుకే మీరు డబ్బు కోసం పనిచేయడం బదులుగా నేర్చుకోవడానికి పనిచేస్తే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ పక్కా వస్తాయి. ఫైనల్గా మీరు సక్సెస్ఫుల్ కావాలి అంటే 3 స్కిల్స్ కావాలి. నెంబర్ 1, మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో. నెంబర్ 2, మేనేజ్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ టైం. నెంబర్ 3, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ సిస్టమ్ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఇవి రిచ్ డాడ్ రాబర్ట్కి నేర్పించిన 6 లెసన్స్. ఇప్పుడు రాబర్ట్ తన సొంతంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఉండే 5 అడ్డంకులని అధిగమించాలి. అవేంటంటే నెంబర్ 1, ఓవర్కమింగ్ ఫియర్, డబ్బు పోతున్న భయాన్ని అధిగమించాలి. నెంబర్ 2, ఓవర్కమింగ్ లేజినెస్, బద్ధకంగా ఉండకండి, మీ బ్రెయిన్ని షార్ప్ చేసుకుంటూ ఉండండి. నెంబర్ 3, ఓవర్కమింగ్ సైనిసిజం, మీ లైఫ్లో వచ్చే నెగిటివ్ థాట్స్ని దూరం పెట్టండి, నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి అండ్ జెలసీగా ఉండకండి. నెంబర్ 4, ఓవర్కమింగ్ బ్యాడ్ హ్యాబిట్స్, మీ జీవితంలో చెడు అలవాట్లకి దూరంగా ఉండండి. నెంబర్ 5, ఓవర్కమింగ్ యారోగెన్స్, మీరు మీ లైఫ్లో మీకు తెలిసిన విషయాలు పనికొస్తాయి, తెలియని పనికిరావు అని అనుకోకండి. మీరు ఏదైనా ఒక నేర్చుకోవాల్సిన విషయం మీకు తెలియదని తెలిసినప్పుడు మీరు దాన్ని ఎలాగైనా నేర్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సమ్మరీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.